హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్మన్ తెలుగు టాక్స్. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు రాబోతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు జర్మనీ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలన్నా, హౌస్ బిల్డింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా నాకు పింక్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఫైనల్లీ జర్మనీలో సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. నేచర్ ఆల్ సెట్, ఎటు చూసిన గ్రీనరీ, రకరకాల పువ్వులతోని అసలు ఇప్పుడు జర్మనీ మాత్రం చూడడానికి చాలా వండర్ఫుల్గా ఉంది. అండ్ జర్మన్స్ కూడా ఇప్పుడు పుట్టల్లోంచి చీమల్లాగా బయటకు వస్తున్నారు అందరూ. సో ఈరోజు మా ట్రెక్కింగ్ ఎక్కడ అంటే వరల్డ్ ఫ్రీడమ్, అంటే అడవిలో శ్మశానం, అందులో ట్రెక్కింగ్. వినడానికి చాలా వింతగా ఉంది అండ్ విన్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది. బట్ ఏదైనా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాం. సో శ్మశానంలో ట్రెక్కింగ్ కొంచెం వింతగా ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో స్ట్రీట్ మాత్రం భలే అనిపించింది నాకు. ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైము. అంటే ఇది మా ఊరు నుంచి కొంచెం చాలా లాంగ్లోనే ఉంటుంది. చూస్తూనే ఇంక మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. ఈ గేట్ లోపలికి వెళ్దాం. ఎట్లా ఉంటుంది ఏంది నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. సో ఆ గేట్ చూడగానే నాకు రండిరా రండి అనే అరుంధతి సీన్ గుర్తుకొచ్చింది. బట్ చూద్దాం లోపలికి వెళ్తే ఏముంటుందో. సో ఫైనల్గా లోపలికి ఎంటర్ అవుతున్న కొద్దీ మొత్తం ఒక పార్క్ లాగా మొత్తం గ్రీనరీగా ఉంది. శ్మశానంలో కూడా ప్రశాంతత ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాకనే అర్థమవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఈ నేచరు, ఈ పచ్చగడ్డి, ఎవడంటాడో భయ్యా దీన్ని శ్మశానం అని. ఇంత నేచర్ థెరపీ దొరుకుతుంటే ఆహా ఏముంది అసలు. అసలు నేను మామూలుగా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇక్కడ. నాకైతే భలే అనిపించింది. సో ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్తున్న కొద్ది ఏదో కొత్త ప్లేస్కి వెళ్తున్నట్టుంది. శ్మశానానికి వెళ్తున్న ఫీల్ నాకు అస్సలు రావట్లేదు. అదే మన దగ్గర అయితే బయట నుంచి చూడగానే దడుచుకుని వస్తాం. బట్ ఈ జర్మన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అసలు ఏజ్ వేరియేషన్ అనేది ఏముండదు. 85, 95 ముసలామె కూడా తన పనులు తాను చేసుకుంటుంది. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు వీళ్ళ లైఫ్ స్పాన్ ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ సీక్రెట్ ఏంటో. బట్ వీళ్ళు నార్మల్గా తినేది బ్రెడ్, జాము అవే. బట్ కాకపోతే మళ్ళీ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ట్రెక్కింగ్ కూడా అంత ఈజీగా చేసేస్తారు. మనం ఇంకా అలసిపోతాం కానీ వీళ్ళు అసలు అలసిపోరు. ఇక్కడ గార్డెను, చిన్న ఫౌంటైను, ఈ వాటర్ది చూస్తుంటే అసలు మంచి సౌండ్స్ చాలా బాగా అనిపించింది. వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో మొత్తానికైతే మన మెయిన్ స్పాట్కి అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు మాత్రము రూల్స్ ఖచ్చితంగా గట్టిగా ఫాలో అవుతారు ఈ జర్మన్స్. అండ్ ఇళ్ళను మెయింటైన్ చేయడం, గార్డెన్ మెయింటైన్ చేయడం ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు శ్మశానాన్ని కూడా మంత్లీ వన్స్ వచ్చేసి ఆ చుట్టుపక్కలంతా క్లీన్ చేసి పూల మొక్కలు పెట్టేసి దాన్ని నీట్గా చేసేసి వెళ్తారంట. అదే మన దగ్గర అయితే 10-12 డేస్ అయిపోగానే మనం తర్వాత అక్కడ వెళ్ళడానికి కూడా చాలామంది ఆలోచిస్తారు. అండ్ అక్కడికి వెళ్ళొద్దు, దయ్యాలు, భూతాలు అని చెప్పేసి ఏవేవో చెప్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు మంత్లీ వన్స్ వచ్చేసి ఇది మా నాన్నది, మా అమ్మది, అది ఇది అని చెప్పేసి వీళ్ళు చాలా బాగా దాన్ని మెయింటైన్ చేసి దానికి సమాధులను కూడా డెకరేట్ చేసి వెళ్తున్నారు. ఇది చాలా చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. అసలు నేను శ్మశానంలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే నాకు అసలు రావట్లేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని కొంతమంది అంటారు. బట్ ఏంటంటే కొన్ని కల్చర్స్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఎలాంటి కల్చర్స్ ఏముంటాయి కొంచెం తెలుసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం అప్పుడప్పుడు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాకు తెలియకుండానే నేనే ఒక జర్మన్ లాగా మారిపోయాను. ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వడము అండ్ టైం పంచువాలిటీ, ఇట్లాంటి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఆటోమేటిక్గా ఇక్కడ ప్లేస్లో ఉండి మనకు ఇక్కడ అలవాట్లన్నీ అబ్బిపోతాయి అవి. సో ఇంకోటి వెరైటీ అండ్ వింత విషయం ఏంటంటే మన దగ్గర చనిపోయిన వ్యక్తి ఒక 2-3 డేస్లో మనకు అంత్యక్రియలు జరుగుతాయి. బట్ ఇక్కడ మాత్రము ఒక మనిషి చనిపోయిన తర్వాత హాస్పిటల్లో, నేను లాస్ట్ వీక్ నేర్చుకున్న టాపిక్ ఇది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయనకు పూడ్చిపెట్టడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంట. సో అది 1 మంత్కు తిరగవచ్చు, 2 మంత్స్కి తిరగవచ్చు. సో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ బాడీని ముట్టుకోవడానికి కూడా మనకు పర్మిషన్ ఉండదు. ఒకవేళ ఆ బాడీని టచ్ చేస్తే ఆ కేసు మన పైన అవుతుంది. సో ఒక మనిషి హాస్పిటల్లో చనిపోయినా పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అయ్యి డాక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేయాలి. అప్పటి వరకు మనము
అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి స్ప్రెడ్ చేయకూడదు. ఇదొక పెద్ద తలకాయ నొప్పి. ఇక్కడ ఎవరైనా చనిపోతే, ఎవరైనా పేషెంట్ చనిపోతే. సో, ఆ మనిషికి అంత్యక్రియల ఖర్చొచ్చేసి అక్షరాల 10,00,000 అవుతదంట. ఫస్ట్ టైమ్ నాకైతే నేనైతే షాక్ అయ్యాను. 10,00,000 ఏంట్రా బాబు అని చెప్పేసి. సో, ఆ 1 మంత్, 2 మంత్స్ అపాయింట్మెంట్ దొరికే వరకు స్టార్టింగ్‌లో చనిపోయిన తర్వాత వాడి ప్రాసెసింగ్ అదంతా పోలీస్ ఎంక్వైరీ అదంతా అయిపోయిన తర్వాత పేషెంట్ బాడీ క్లీన్ చేసేసి వాడికి కొత్త బట్టలు వేసేసి మనదలాగానే ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చేసి చూసేసి దాని తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న శవపెట్టికను కూడా వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాళ్ళ సింబాలిక్గా గుర్తులు ఏమన్నా ఫేవరెట్ థింగ్స్ ఉంటే అందులో ఉంచి దాన్ని ప్యాక్ చేసి శ్మశానానికి దగ్గరలో ఉన్న హాల్లో ఆ శవపేటికను పెట్టేసి వీళ్ళ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరికితే అప్పుడు మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళేసి తర్వాత ఇంకా తర్వాత స్టెప్ ప్రాసెస్ ఏముంటుందో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి వస్తారనమాట ఈ జర్మన్స్ అంతా. ఐ థింక్ ఈ శ్మశానము ఈ చనిపోయిన వారి గురించి నేనే ఫస్ట్ వీడియో చేస్తున్నానేమో అనిపిస్తుంది. బట్ ఇది ఎందుకో నాకు టాపిక్ కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ ట్రెక్కింగ్తోనే స్టార్ట్ అయింది. శ్మశానంలో ట్రెక్కింగ్ అనే టాపిక్ తీసుకొని సరే చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఇక్కడ ఎలా ఉంటుందని తెలుసుకొని మీకు కూడా చెప్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. బట్ ఒక ఇల్లు లాంటిది ఉంది. ఇది ఒక దీన్ని లాక్ చేసి చాలా ఇయర్స్ అవుతుందంట. అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది. అతను దీన్ని లాక్ చేసేసి ఆ కీ లేదంట. ఇప్పటివరకు దాన్ని ఓపెన్ చేసేయడానికి ఎవరు ట్రై చేయలేరంట. అదొక మిస్టరీ లాగా మిగిలిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.